మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిషులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, మార్చి మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 3వ తారీఖు వచ్చే గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు వీళ్ళ మీద ఉంటుంది? ప్లస్ అంటారా, మైనస్ అంటారా? మరి ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మనం మార్చి మాసం 2026 సంవత్సరం చూసుకున్నట్టయితే కనుక మొదటి అధ్యాయంలో 3వ తారీఖున ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇది వచ్చేసి సింహరాశిలో ఏర్పడుతుంది. ఈ సింహరాశిలో ఏర్పడేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే యుగాది కూడా రాబోతుంది. కాబట్టి యుగాదికి సంబంధించినటువంటి విశేషణ, అలానే సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి యోగ్యత ఎలా ఉంటుంది వీరికి మనం చూసుకున్నట్టయితే కనుక కొంతమేర శుభదృష్టి, అశుభదృష్టి అని ఉంటుంది. ఇప్పుడు కన్యారాశి వారు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నారు అంటే కనుక వారికి కొంత ఇబ్బంది, అంటే మాట మంచి అంటే మూడో వ్యక్తి ద్వారా వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. భార్యాభర్తలు ఉన్నారు అంటే కనుక ఆ భార్యాభర్తల మధ్యన గొడవ వాళ్ళకి సంబంధం లేనిది మూడో వ్యక్తి ద్వారా వస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, వాళ్ళ ద్వారా వాళ్ళ మాటలు వినేసి పనికిరానటువంటి గొడవలు పట్టడం, దోను పోయి దాన్ని కంపెనీ ఎత్తినేసుకునేటం అనమాట. అసలు ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నారండి, అంత ఆది దంపతులు అంటారు. కొట్లాడుకుంటే కానీ తెలియదు వీడు ఆది దంపతులు ఏందో. కాబట్టి కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కొన్ని తప్పు అని చెప్పొచ్చు. ఏది గ్రహణానికి సంబంధించిన విషయం. ఎందుకంటే కనుక ఈ గ్రహణం వచ్చేసి సింహరాశిలో ఏర్పడుతుంది. కన్యారాశి నుంచి చూసినప్పుడు 12వ రాశి అవుతుంది. కాబట్టి 12వ రాశిలో ఏర్పడే గ్రహణం ఖచ్చితంగా దాని యొక్క ఇబ్బంది అనేది వీరికి ఉంటుంది. సింహరాశి నుంచి చూసినప్పుడు కన్యారాశి 2వ స్థానంలో ఉంటుంది. 2వ స్థానం ఉన్నప్పుడు కూడా వీరికి ఖచ్చితంగా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. అటు చూసినా ఇటు చూసినా 2 విధాలుగా కూడా వీరికి ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి సోదరి భావంతో కానీ లేదా తల్లి స్వభావంతో కానీ ఉన్నవారికి ఎవరికైనా ఉంటే కనుక ఇంట్లో వారికి ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన దోషాలు పరిహారం చేసుకోవాలి. దానికి వైట్ తువ్వాల, బియ్యము, కందులు, అలానే గోధుమలు, ఈ 3 రకాలు కూడా, పచ్చ పెసలు కూడా ఇవ్వాలి. కన్యారాశి కాబట్టి పచ్చ పెసలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 4 వస్తువులు కూడా ఒక పావు కిలో చొప్పును తీసుకొని ఒక వైట్ వస్త్రంలో తీసుకొని కనుక వారికి బ్రాహ్మణోత్తమునికి కానీ అర్చకుల వారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికైనా దానం ఇస్తే వీరికి ఆ గ్రహణానికి సంబంధించిన దోషం పోతుంది. నవగ్రహాల చుట్టూ అయితే ఖచ్చితంగా వీరు 11 సార్లు నవగ్రహాల చుట్టూ తిరిగి నవధాన్యాలు వాటి మీద దానం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క స్థితిగతులు పోతే శనీశ్వరుడి మీద కూడా అభిషేకం చేసుకోవాలి. అలానే ఆ నవగ్రహాల్లో గ్రహమైనటువంటి చంద్రగ్రహణం మీద కూడా బియ్యం, ఒక 100 గ్రాముల బియ్యం కూడా దాని మీద పోసుకున్నట్టయితే కనుక చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలానే ప్రతిరోజు ఇంట్లో కూడా ఒక క్యాండిల్, వైట్ క్యాండిల్ ఒకటి ఒక 15 రోజుల పాటు 10 నిమిషాల చొప్పున రోజు దాన్ని చూస్తూ కూర్చోవాలి, వెలిగించుకొని కూర్చోవాలి. అలాంటి దానం చేయాలి. ఒక 3 నుంచి 4 భోజనం పెట్టుకోవాలి. ఇలాంటి దానాలు చేస్తే గ్రహణానికి సంబంధించిన దోషం అనేది తొలగిపోతుంది. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంతమేర పర్వాలేదు. కన్యారాశి వరకు ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో చాలా వరకు నేను గమనిస్తూ ఉన్నాను, నేను అల్లేట్ చేస్తున్నాను బట్టి కన్యారాశి వారు కష్టపడతారు. మాట, పేరు, ప్రఖ్యాత, హోదా అన్నీ సంపాదించుకుంటారు. కానీ చిటికలో మాయమైపోతాయి. అది ఎలా ఇది? అది వెళ్ళిపోద్ది అంతే. ఆ కన్యారాశి వాళ్ళకి అదృష్టం అట్లుండిద్ది. అన్నీ సంపాదించుకుంటారు. వీరికి సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా, పిఎం దగ్గరికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ లేకుండా వెళ్తారు. కానీ వీరికి పేరు, ప్రఖ్యాత అట్నే పోతుంది. ఎలా అయితే సంపాదించుకుంటారో సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించుకున్నది కాస్త చిటికలో పోద్ది. అదేంటో తెలియదు. ఏమిటంటే మాట. వీరి మాటలే వీరికి ఆదాయం, వీరి మాటలే వీరికి దౌర్భాగ్యం. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడాలి, ఆవేశపడకూడదు. ఆలోచించి మాట్లాడితే ఖచ్చితంగా అసలు ముందు ఏం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది, అసలు ఏంటనేది గమనించుకొని మాట్లాడాలి. వీరికి బుధుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి మాటలు అనేది త్వరగా వచ్చేస్తుంది. వీరికి తగ్గట్టుగా కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడితే ఎదుటి వారికి అర్థం కాకపోయింది పోగా మరొకటి కొనకొచ్చుకున్నట్టే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి మీద నరదిష్టి, నరఘోష కూడా కొంచెం కనిపిస్తుంది. కాబట్టి యుగాది వస్తుంది. ఎట్లానో మార్చి మాసం 19వ తారీఖు ఉగాది ఉంది. ఈ ఉగాది రోజున వీరికి ఇష్టదైవానికి, కులదైవానికి కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే కొంతమేర వీరికి ఏదైతే మనం అనుకున్న అశుభ దృష్టి ఉందో, ఈ గ్రహాల స్థితిగతులు కావచ్చు, మాట వల్ల కొన్ని పేరు, ప్రఖ్యాత, డబ్బే సంపాదించుకొని పోగొట్టుకుంటుంటారు. డబ్బు కోట్ల రూపాయలు వస్తే వీళ్ళ దగ్గర అట్లే పోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా ఎక్కడే ఉండదు, పోతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇలాంటివన్నీ పోకుండా ఉండేదానికి ఈ ఉగాది రోజున వీరు ఏదైతే ఉందో షడ్రుచులతో పాటు పానకము, వడపప్పు ఏదైనా విష్ణు ఆలయంలో కానీ, ఏదైనా రాములవారి ఆలయంలో, కృష్ణ ఆలయంలో, ఇస్కాన్ వాటి లాంటిలో కనుక, లేదా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కనుక ఇవి నైవేద్యం సమర్పించుకోవాలి.
పానకం వడపప్పు అంటే అందరికీ తెలిసిందే. ఈ నైవేద్యం కనుక షడ్రుచులతో పాటు ఉగాది పచ్చడి షడ్రుచులతో పాటు ఇది కూడా సమర్పించుకుంటే వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిపరంగా, వృత్తిపరంగా, అలానే ఇంకా ఏదైనా సాధించాలనుకుంటే కూడా నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఈ యొక్క పరిహారం చాలు వీరికి. అసలు మార్చి మాసంలో ఇలాంటి పరిహారం ఒకటి చేస్తే అద్భుతం. ఇంకా పోతే ఎక్కడైనా ఎవరికైనా సరే అరటిపళ్ళు ఉంటాయి కదా, ఆ అరటిపళ్ళు ఒక డజన్ తీసుకొని ఒక 6గురికి వచ్చేలాగా 2 పళ్ళు చొప్పున దానం చేయాలి. అడుక్కునే వరకైనా చేయొచ్చు. ఇలాగా మన చుట్టాలింటికి వెళ్తున్నామండి, పోయేటప్పుడు 4 డజన్లు తీసుకుపోతాం అంటే అట్లా కాదు. ఏదైనా అడుక్కునే వారికి మనస్ఫూర్తిగా స్వీకరించి తింటారు కదా, వారికి దానం చేయాలి. అలా చేస్తే వీరికి అన్ని రకాల దోషాలు అనేది కొంతమేర పోతుంది. అక పెళ్లి సంబంధాలు చూసుకునే విషయంలో అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి అయిపోతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఇది ఒక అదృష్టం ఉంది, మర్చిపోయాను. గ్రహణానికి అందరికీ అశుభ దృష్టి ఉంటే కన్యారాశి వాళ్ళకి ఇది ఒక శుభ దృష్టి అనుకోవచ్చు. పెళ్ళి ఎప్పటి నుంచో అనుకొని అసలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన పెళ్లి కాని వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వస్తారు, పెళ్లి జరిగిపోతుంది. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు, పెళ్ళి అయిపోయిందా అంటే ఆ పెళ్ళి అయిపోయిందని చెప్పుకోవాలి. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ కూడా అవుతుంది. ఎప్పుడు అంటే కనుక ఈ యొక్క 19వ తారీఖు తర్వాత మాత్రమే ఉంటుంది. అట్లీస్ట్ మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే దానికి అయితే కనపడుతుంది. ఇక ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ, అంతస్తులు కూడబెట్టుకోవడం కానీ, కారు వాహనాలు లాంటివి తీసుకోవడం కూడా కనపడుతుంది. కాబట్టి అది ఏప్రిల్ 2వ తారీఖు తర్వాతనే తీసుకుంటే గండాలన్నీ తప్పుతాయి. కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత తీసుకోండి. ఏదైనా ఉంటే అడ్వాన్స్లు ఇవ్వండి. అది మనది కాకుండా పోతుంది అంటే అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఇక మార్చి నుంచి అయితే మరొక ప్రపంచాన్ని చూస్తారు కన్యారాశి వారు, మరొక లోకం చూస్తారు, మరొక వింత ప్రపంచం చూసేదానికైతే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే పెళ్ళి అయిపోద్ది కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత వింత ప్రపంచమే ఉంటుంది జనానికి. కాబట్టి అలానే ఒకటే కాకుండా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే కూడా మార్చి 19 తర్వాత మొదలు పెట్టుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాల పరిహారం, అలానే ఈ యొక్క యుగాది రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా మనం వివరించుకున్నాం. కాబట్టి ఈ కన్యారాశి వారికి అద్భుతంగా ఉండబోవడానికి ఒకటి గ్రీన్ పిన్ సిగ్నేచర్గా పడుతుంది. కాబట్టి మార్చి మాసంలో ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. మరొకటి గుర్తుపెట్టుకోవాలి, కన్యారాశి వారికి ఈ మార్చి మాసంలో ఎవరి జోలు వెళ్ళకూడదు, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, మధ్యలో దూరకూడదు. ఎవరైనా కొట్టుకుంటూ మధ్యలో పోయినా మన తగులుతాయి, అలాంటి పెట్టుకోకూడదు. ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఇచ్చేంత మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేంత డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరికి మాట ఇచ్చి నిలబడాలి. అందుకని గొడవ లాంటి వాటిలో తలదూచుకోకుండా వీరికి పిన్ని వీరు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు కన్యారాశి వారు. గురుగారు, ఈ నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేపించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకళ్ళ మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోధం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉండేటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ కోటీశ్వరులు అవ్వాలి, నైట్ నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయస్ అది ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు. ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజు మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టే ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం.
ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ, మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్, అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని, దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి, ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించేదానికైతే చూడండి. ఓవరాల్గా ఈ మార్చి నెల వీళ్ళందరూ కూడా బాగా కలిసి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఫెస్టివల్ ధన్యవాదాలు.